Recording in progress. Yes, leaders, once again, good evening, and ladies and gentlemen, good evening, and welcome to Health, Wealth, Happiness Zoom meeting. సో ఈ సాయంత్రం పూట కూడా మీరు ఇంతమంది గ్యాదర్ అయినందుకు రియలీ ఫెంటాస్టిక్. ఎందుకంటే అందరూ ఇంకా వర్కింగ్ డే, ఫస్ట్ వర్కింగ్ డే మండే కాబట్టి ఈరోజు అందరూ బిజీ అయి ఉంటారు. బిజీ షెడ్యూల్లో కూడా ఈ మళ్ళీ మీరు ఈవినింగ్ వచ్చేసి ఈ జూమ్ మీటింగ్ అటెండ్ అవుతున్నందుకు మోస్ట్ వెల్కమ్. సో మా అందరి తరపు నుంచి పాంచజన్య మిల్లెట్ మాల్ట్ సోనీ ఇండియా తరపు నుంచి మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం లీడర్స్. సో 45 minutes మన సెషన్ ఉండబోతుంది. వండర్ఫుల్ హెల్త్ సెషన్, దాంతోపాటు రెఫరల్ ఇన్కమ్ కూడా ఇక్కడ మనకి ఇక్కడ రాబోతుంది. ఇవన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుందాము. సో నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ స్లైడ్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కదానికి ఒకటి ముడిపడి ఉంది కాబట్టి మీరు ఈ కనెక్టివిటీ మిస్ కాకుండా, ఎట్టి పరిస్థితులు డిస్టర్బ్ కాకుండా 40 to 40 minutes షేర్ చేయండి. ఇంకొకటి, సో మీరు మీ ఆత్మలు, మీ ప్రియమైన ఎవరైతే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఉంటారో, ఎస్ నాతో పాటు వాళ్ళు కూడా ఉంటే చాలా బాగుంటుంది అనుకున్న వాళ్ళకి మాత్రము మీరు ఏదైతే లింక్ ద్వారా మీరు ఇప్పుడు ఈ సెషన్కి కనెక్ట్ అయ్యారో ఈ లింక్ని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ దే ఆల్సో క్యాన్ లిజన్ దిస్ హెల్త్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా వినేటట్టుగా ఉంటుందన్నమాట. సో నా పేరు బషీర్ అలీ అండి. నేను హైదరాబాద్ నుంచి, నేను వెల్నెస్ కోచ్ సిన్స్ 2005. దాదాపు 20 సంవత్సరాల నుంచి న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ కంపెనీస్ మీద నేను వర్క్ చేస్తున్నాను. సో దానికంటే ముందు ఐ వాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే, 2005లో నేను ఎప్పుడైతే ఈ ఈ హెల్త్కి సంబంధించిన ఇండస్ట్రీకి వచ్చానో అంచెలంచెలుగా ట్రైనింగ్స్, మీటింగ్స్ అన్ని అటెండ్ అవుతూ ఇంటర్నేషనల్ ట్రైనింగ్స్ అండ్ ఇంటర్నేషనల్ న్యూట్రిషన్ క్లాసెస్ ఇవన్నీ మొత్తం విన్న తర్వాత ఐ రిజైన్డ్ మై జాబ్ అండ్ డూయింగ్ ఫుల్ టైమ్ ఈ ఆపర్చునిటీ ద్వారా నేను ఇక్కడ ఫుల్ఫిల్గా ఉన్నానమాట. ఇప్పుడు జస్ట్ నేను ఈ ఆపర్చునిటీ స్టార్ట్ చేసి మిల్లెట్ మాల్ట్, పచ్చజని మిల్లెట్ మాల్ట్ సోనీ ఇండియా ద్వారా అసోసియేట్ అయ్యాను. నేను జ్యోతి బాబు గారితో 4.5 months మాత్రమే అయింది. ఇక్కడ నేను హెల్త్, వెల్త్ రెండు ఇక్కడ తీసుకోగలిగాను. అది ఏంటి, ఎట్లా అన్నది మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. లెటస్ స్టార్ట్ ద సెషన్ లీడర్స్. సో ఇక్కడ చూడండి, జనరల్గా జస్ట్ ఒక 2 minutes జనరల్గా మాట్లాడుకుందాం ఇక్కడ. సో డూ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ స్ట్రగ్లింగ్ విత్ హెల్త్ అండ్ వర్క్ రిలేటెడ్ ఇష్యూస్? మన ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరూ హెల్త్ అండ్ వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే మెంటల్ స్ట్రెస్ లేని వాళ్ళు ఎవరో ఒక్కసారి మనం ఆలోచిద్దాం. మన ఇంట్లోనే ఎంతో మంది ఉంటారు. సో చిన్న పిల్లలు ఉంటే మార్నింగ్ లేవగానే స్కూల్కి వెళ్ళే టెన్షన్. లేడీస్, సపోజ్ మన హౌస్ వైఫ్స్ ఉన్నారు, వాళ్లకు హస్బెండ్కి ఆఫీస్కి పంపాలి, పిల్లలకి స్కూల్కి పంపించాలి, అన్ని విషయాలు అన్ని పకడ్బందీగా చేయాలన్న టెన్షన్. తర్వాత మన జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, లేదంటే వర్క్ పరంగా ఎవరైనా వెళ్ళాలి, లేదంటే బిజినెస్ పరంగా ఎవరైనా వెళ్ళాలంటే తొందరగా వెళ్ళాలి, ఎక్కడ క్లయింట్స్, ఎక్కడ కన్స్యూమర్స్, ఎక్కడ వీళ్ళంతా మిస్ అవుతారన్న టెన్షన్. తర్వాత హెల్త్ ఇష్యూస్, ప్రతి చిన్న విషయం ఏదైతే ఉందో హెల్త్ ఇష్యూస్ అని చాలా రాబోతున్నాయి మనకు. చిన్న హెల్త్ ఇష్యూస్. సో ఎనర్జీ లెవెల్ డౌన్ కానివ్వండి, తర్వాత తలనొప్పి కానివ్వండి, సర్ది కానివ్వండి, దగ్గు కానివ్వండి, ఇలాంటివన్నీ చాలా అయిపోయి తర్వాత ఓవర్ హెడ్స్ ఎక్కువ అయిపోతున్నాయి మనకు. అనుకోకుండానే ఎక్స్పెన్సెస్ పెరిగాయి. ఓకే, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది కాబట్టి ఇక్కడ ఓవర్ హెడ్స్ కూడా చాలా వచ్చేస్తున్నాయి. యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఎవరు అసలు ఉన్నారు ఎలక్ట్రానిక్స్ యూజ్ చేయకుండా ఉన్నారు? మొబైల్ ఫోన్ కానివ్వండి, ల్యాప్టాప్ కానివ్వండి, టీవీలు కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే రేడియేషన్తో కూడినవి అండ్ యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అనేది ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే, జస్ట్ మొన్న ఎవరో నవ్వుకుంటూ చెప్తాను, సో ఏ ఫోన్ ఉంది మీ దగ్గర అని కూడా కాదంట, ఎన్ని ఫోన్లు ఉన్నాయి మీ దగ్గర అని అడగాలంట. క్వశ్చన్ ఈస్ టోటల్లీ చేంజ్డ్ లీడర్స్. ఇలాంటివి మెడికేషన్, చిన్న వాటికి మనం మెడికేషన్ తీసుకుంటున్నాము. తలనొప్పికి ఒకటి, తర్వాత ఏమైనా బాడీ పెయిన్స్ అవుతున్నాయని ఒకటి, వేరే ఏదైనా చిన్న ఇష్యూలు కూడా మనం మెడిసిన్ అండ్ డాక్టర్ని కన్సల్ట్ కాకుండానే మెడికల్ షాప్స్కి ఏమైనా వెళ్ళిపోతున్నాము, అక్కడ నుంచి మనము మెడిసిన్ తీసుకుంటున్నాము, డైరెక్ట్గా తీసేసుకుంటున్నాము. వితౌట్ పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ ఎక్కడన్నా ఇక్కడ పంటలు పండిస్తున్నారా? సో ఇవి కూడా ఎక్కువైపోయాయి మనకు. అన్సర్టెన్ ఫ్యూచర్ గురించి మనం ఇక్కడ చాలా బాధపడుతున్నాం. ఫ్యూచర్ గురించి బాధపడుతున్నాం. సార్ ఫ్యూచర్లో మాది ఏం కాబోతుంది, జాబ్స్ ఉంటాయా, పోతాయా, లేదంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటుంది, డబ్బులు ఎలా మేనేజ్ చేయాలి, ఓకే పిల్లలు పెద్దగా అవుతున్నారు, లేదంటే వాళ్ళ స్టడీస్ గురించి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇవన్నీ ఏవైతే కాంప్లికేషన్స్ ఉన్నాయో ఇవన్నీ గురించి ఆలోచించి రాని దాని గురించి మనం ఆలోచించుకొని ఇప్పుడు ప్రజెంట్ మనము చాలా డిస్టర్బ్ అని చేసుకుంటూ ఉన్నాం. జాబ్ సెక్యూరిటీ ఇవాళ రేపు చూడండి, రిసెషన్స్ అయితే ప్రతి ఫీల్డ్లో రాబోతున్నాయి. ఇంతకుముందు ఓన్లీ మనం ఏంటంటే కంప్యూటర్ ఫీల్డ్లో లేదంటే ఇక్కడ సాఫ్ట్వేర్లోనే ఉన్నాయనుకున్నాం, కానీ ఎవ్రీవేర్ రిసెషన్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. పొల్యూషన్, మనం అనుకోకున్నా కూడా పొల్యూషన్స్ ఉన్నాయి. చాలా మంది అనుకుంటారు ఈ పొల్యూషన్ అంటే ఏంటంటే ఎక్కడో ఫ్యాక్టరీల నుంచి అక్కడ నుంచి రావడం పొల్యూషన్ అనుకుంటారు. కాదండి, మనం ఇంట్లో కూర్చొని ఉన్నాము, జస్ట్ మన కిటికీయో లేదంటే మనకు తలుపో డోరో ఓపెన్ ఉంది, కానీ రోడ్డు మీద వెళ్ళే ఏవైతే వెహికల్స్ ఉన్నాయో దాని ద్వారా కూడా లాట్ ఆఫ్ పొల్యూషన్స్ మనకు వస్తున్నాయి. ఈ పొల్యూషన్ ఇంకా చాలా రకాలుగా ఉంది. అండ్ జంక్ ఫుడ్,
జంక్ ఫుడ్ గురించి మనం అడగాల్సిన అవసరమే లేదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో రకంగా మనకు మల్టిపుల్గా మనకు వెళ్ళిపోతున్నాయి. ఈవెన్ పల్లెటూర్లలో కూడా చాలా చాలా జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా రెడీమేడ్ ఫుడ్స్ పేస్ట్, తర్వాత మనకు ప్రాసెస్డ్ ఫుడ్ ఇవన్నీ మనకు వచ్చేసాయి అనమాట. సో ఇవన్నీ కూడా మనకు చాలా వెల్త్ పరంగా అండ్ మనకు ఏజ్ అనేది తగ్గిపోతా వస్తుంది అనమాట. అండ్ దాంతో పాటు చూడండి, మేజర్ హెల్త్ కన్సర్న్స్ ఇవాళ రేపు కామన్ గా మనకు వస్తున్న హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకు ఇక్కడ వస్తున్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే చూడండి, ఇక్కడ అన్హెల్తీ ఈటింగ్, డెఫినెట్లీ అన్హెల్దీ ఈటింగ్ చాలా చాలా ఎక్కువ అయిపోయింది. అండ్ ఎందుకంటే ఇంతకుముందు జస్ట్ మనం ఇంట్లోనే చూసుకుంటే అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఇంటి ఫుడ్డే తీసుకొని ఇంటి ఫుడ్డే మనకు ఇక్కడ మొత్తం ప్రొవైడ్ చేసేవాళ్ళు, ఇదంతా మొత్తం జరిగేది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎందుకంటే అమ్మ కూడా ఇక్కడ జస్ట్ ఇప్పుడు వర్కింగ్ ఉంటాయి, లేదంటే కొద్దిగా ఏదైనా హెల్త్ బాగలేకున్నా కూడా బయట నుంచి ఆర్డర్ పెట్టేసుకుంటా, జొమాటో వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయి, సిటీలలో అయితే కామన్ అయిపోయింది. సో ఇవన్నీ విషయాలు జరుగుతున్నాయి. తర్వాత హార్ట్ అటాక్స్, హార్ట్ డిసీజెస్ చిన్న చిన్న పిల్లలకి, ఈవెన్ మొన్న ఒక న్యూస్లో చూసాను, 9 years పాపకు హార్ట్ అటాక్ రావడం. థైరాయిడ్ ఇష్యూస్ చాలా ఎక్కువైపోయాయి. దాని తర్వాత హైపర్ టెన్షన్స్, ప్రతి చిన్నదానికి టెన్షన్ తీసేసుకుంటున్నాము, స్ట్రెస్ ఎక్కువైపోతుంది, సోషల్ లైఫ్ అనేది మనకు లేదు, ఇన్యాక్టివిటీ ఎక్కువైపోయింది. ఎందుకంటే కూర్చొని ఎక్కువ అయిపోతుంది. పొల్యూషన్, ఇందాక మనం డిస్కస్ చేసుకున్న ప్రాసెస్ ఫుడ్ ఎక్కువైంది, ల్యాక్ ఆఫ్ స్లీప్ ఎక్కువైపోయింది. స్లీప్ ఎందుకు తక్కువ అవుతుందంటే, ఒకటి అన్హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల, అది డైజెషన్ ప్రాపర్గా కాకడం వల్ల అన్హెల్తీ, చాలాసేపు వరకు మేల్కొని ఉంటున్నాం. అండ్ దాంతోపాటు మనకి ఏంటంటే సో ఎక్కువసేపు మనం ఇది సెల్ ఫోన్ చూడడం, ఇదంతా టీవీ చూడడం వల్ల కూడా మనకు ఇదంతా ప్రాబ్లం వస్తుంది. డయాబెటిక్, ప్రతి ఇంట్లో డయాబెటిక్. ఇంతకుముందు కాలంలో జస్ట్ ఒక 10-15 years బ్యాక్ ఎవరికైనా డయాబెటిక్ ఉందంటే పెద్ద రోగం అనుకునేవాళ్ళు, మహమ్మారి అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు డయాబెటిక్ లేకపోతే మీకు డయాబెటీస్ లేదా అంటున్నారు. సో ఇలాంటి ఆశ్చర్యమైన ఇవి. అండ్ దాంతోపాటు మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ప్రతి చిన్న పెద్ద వాళ్ళ లేడీస్లలో ఇది కామన్ అయిపోయింది, చాలా 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 ప్రాబ్లం. అండ్ పీసీఓడి ప్రాబ్లమ్స్, క్యాన్సర్లు ఎన్ని రకాలుగా వచ్చాయో తెలీదు. సో ఒబేసిటీ అనేది చాలా కామన్గా అయిపోయింది. యాంగ్జైటీ, ప్రతి చిన్నదానికి పెద్దదానికి యాంగ్జైటీ. ఫైనాన్షియల్ స్ట్రెస్, డబ్బు ఉన్న ప్రాబ్లమే, డబ్బు లేకున్న ప్రాబ్లమే, దాన్ని మేనేజ్ చేయలేకపోయిన ప్రాబ్లమే, లాస్ అయిన ప్రాబ్లమే, ఇవన్నీ వచ్చేస్తున్నాయి. అండ్ ఇక్కడ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఇవాళ రేపు ఫ్యాషన్ అయిపోయింది. ఓకే, ఇవన్నీ కలిసే మనకి ఏంటంటే అన్హెల్దీ హెల్త్. సో ఇవన్నీ ఉన్నాయి అంటే యాక్టివిటీ ఇదంతా ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే, ఇవన్నీ మీరు వెయిట్ లాస్ కావాలి, లేదంటే కొద్దిగా మీరు హెల్తీగా ఉండాలి అంటే వాళ్ళు సజెస్ట్ చేసేది ఏంటి తెలుసా, వాకింగ్ సజెస్ట్ చేస్తున్నారు, జాగింగ్ సజెస్ట్ చేస్తున్నారు, రన్నింగ్ సజెస్ట్ చేస్తున్నారు, ఈ జుంబాలు ఇవన్నీ ఇవాళ రేపు ఏవేవైతే వచ్చాయో ఇవన్నీ చేస్తున్నారు అనమాట. సో ఇవన్నీ యోగాలు, ఇవన్నీ ఏంటంటే మనకు ఇవన్నీ చేయాలి అని మనకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. కానీ రియాలిటీ ఏంటి తెలుసా, రియాలిటీ ఏమవుతుంది, ఈ యాక్టివిటీ కాదు, యాక్టివిటీ ఓన్లీ మనకు 20% మాత్రమే. యాక్టివిటీ వర్కౌట్ ఏదైతే ఉందో, వాకింగ్, జాగింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, యోగాలు ఇవన్నీ ఏమిటంటే ఇవన్నీ 20% మాత్రమే. కానీ 80% మన హెల్త్ డిపెండ్ అయి ఉంది. మనం తీసుకునే ఫుడ్, డైట్ ఏదైతే మనం తింటున్నామో దాని మీదే డిపెండ్ అయి ఉన్నది. ఇవాళ రేపు సత్యం ఇది. ఓకే, మనం ఎక్సెప్ట్ చేసినా చేయకున్నా కూడా మనకు సత్యం ఏంటంటే 80% డైట్ ఏదైతే న్యూట్రిషన్ ఉంటుందో, న్యూట్రిషన్, 20% వర్కౌట్ మాత్రమే మనకి ఇక్కడ మంచిగా వెల్తీగా అండ్ అన్ని రకాలుగా మనము ఫిట్ ఉండాలంటే ఇది ఒక్కటే మనకు మార్గము. సో ఇదే భాగంగా మనకు ఈ సోనీ ఇండియా కన్జ్యూమర్ సర్వీసెస్ రాజమండ్రి నుంచి జ్యోతిబాబు గారు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఈ డైట్ రూపంలో మనకి ఇవ్వడం జరిగింది. సో ఇదైతే న్యూట్రిషన్ రూపంలో మనకి ఇవ్వడం జరిగింది. ఇది ఏంటంటే మన తాత ముత్తాతల కాలంలో ఎప్పుడైతే వాళ్ళు తీసుకొని ఆరోగ్యంగా ఉన్నారో అదే ఇప్పుడు రిపీట్ అవుతున్నాము లీడర్స్. అది ఏంటి ఎట్లా అన్నది ఒకసారి చూసుకుందాము. అండ్ దానికంటే ముందు ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు చూడండి, దాదాపు ఒక 15 to 20 years బ్యాక్, 25 years బ్యాక్ డైలీ యాక్టివిటీ ఏం జరిగేది అంటే, మగవాళ్ళు పొద్దున లేవగానే సద్దనమో ఏదో కట్టేసుకొని లేదంటే తినేసి వాళ్ళు పంట పొలాలకు వెళ్ళిపోయేవారు. ఆడవాళ్ళు ఏంటి, వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత దూరం నుంచి బావి నుంచి నీళ్లు తీసుకోవడం ఇదంతా మొత్తం చేసేవాళ్ళు. లేదంటే భర్తతో పాటు జెంట్స్తో పాటే వాళ్ళు కూడా పంట పొలాలకు వెళ్ళిపోయి అక్కడ యాక్టివిటీ చేసేవాళ్ళు, ఫిజికల్ యాక్టివిటీ చేసేవాళ్ళు. పిల్లలు ఏం చేసేవాళ్ళు, బొంగరాలు కానివ్వండి, టైడ్స్ కానివ్వండి, దాని తర్వాత ఇలాంటివన్నీ స్కూల్స్ కానివ్వండి. సో ఇవన్నీ రకరకాలుగా యాక్టివిటీస్ చేసేవాళ్ళు, హెల్దీగా ఉండేవాళ్ళు, యాక్టివ్గా ఉండేవాళ్ళు, తినేదంతా తిన్నట్టు 100% తినేవాళ్ళు అండ్ కంప్లీట్గా 100% డైజెస్ట్ చేసేవాళ్ళు. లేదంటే న్యూట్రిషన్ కూడా ప్రాపర్గా ఉండేది కాబట్టి అన్ని హెల్దీగా ఉండేది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, సో ఏ రకంగా అయితే వాళ్ళు యాక్టివిటీ చేశారో, అంటే యాక్టివిటీ హెల్తీగా ఉన్నారో అదే రకంగా ఇక్కడ ఫుడ్ కూడా తినేవాళ్ళు. దోశలు తినేవాళ్ళు, తర్వాత ఉప్మాలు తినేవాళ్ళు, చపాతీలు తినేవాళ్ళు, ఇవన్నీ ఏంటంటే రకరకాల ఫుడ్లు, స్వీట్స్ మొత్తం తినేవాళ్ళు.
కానీ ఇప్పుడేం జరిగింది, టోటల్గా దట్ సినారియో హ్యాస్ చేంజ్డ్. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చేసాము అంటే సింపుల్గా చూడండి, ఎక్కువ కూర్చొని మీటింగ్లు చేసే పొజిషన్కి వచ్చేసాం. ఓకే, ఈవెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా కూర్చొని చేస్తున్నాము. ఇప్పుడు ఏం చేస్తున్నాము, అక్కడ ఆడుకునే వాళ్ళం. ఇంతకుముందు మనం స్లైడ్ ఏదైతే చూసామో ఇక్కడ చూడండి, అందరు ఆడుకునే వాళ్ళు, ఏదైతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆడుకునే వాళ్ళు, ఇదంతా మొత్తం చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారంటే ఇక్కడ చూడండి, కూర్చొని టీవీ చూడడం చేస్తున్నారు. ఈవెన్ ఊర్లలో లేడీస్ కూడా ఇప్పుడు ఏమవుతుంది, సెల్ ఫోన్స్ ఇవన్నీ రావడం వల్ల టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఇవన్నీ కుళాయిలో నీళ్లు రావడం, ఇదంతా బోరింగ్ ఇంట్లో వేసుకోవడం, ఇవన్నీ రావడం వల్ల ఈవెన్ ఊర్లలో కూడా వీళ్ళు సెల్ ఫోన్స్ పట్టుకొని కూర్చోవడం జరుగుతుంది. అండ్ వర్కింగ్ అవర్స్ కూడా మొత్తం కంప్లీట్ చూస్తున్నాము. అండ్ ఇదంతా మొత్తం అయిపోయిన తర్వాత ఏదో చేసేసాము, సాధించేసాం అన్నట్టు ఇక్కడ ఆన్లైన్ చేస్తున్నారు, ఇంటికి తెప్పించుకుంటున్నారు, తినేస్తున్నారు. హై క్యాలరీ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఇక్కడ అన్హెల్తీ వచ్చేస్తున్నారు అండ్ లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతూ ఉంది. సో ఇవన్నీ మూల కారణం దేనికంటే ఇప్పుడు న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హెల్త్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి. ఇంతకుముందు 100 సంవత్సరాలు బతికితే 100 సంవత్సరాలు బతికాడు, ఇంకా ఎక్కువ బతికేవాడు అనుకునేవారు. కానీ ఇప్పుడు 60 దాటితే చాలు, గవర్నమెంట్ కూడా రిటైర్మెంట్ ఇచ్చేస్తుంది. గవర్నమెంట్ కూడా జనాన్ని పెట్టుకోదలుచుకోలేదు. సో రిటైర్మెంట్ ఇప్పుడు ఏజ్ వచ్చేసి 60కే మనం డిక్లేర్ చేసింది కాబట్టి మెంటల్గా ఫిక్స్ అయి ఉన్నాం. 60 వచ్చేంత వరకు సంపాదించాలి, దాని తర్వాత కూర్చొని తినాలి. లేదంటే ఎప్పుడైనా 60 తర్వాత ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే ఇప్పుడు సంపాదించేంత దానికి పెట్టుకోవాలని మెంటల్లీ ఫిక్స్ అయిపోయి, మెంటల్లీ ప్రిపేర్ అయిపోయి ఇప్పుడు మొత్తం పూర్తిగా దానికి ప్రిపరేషన్ లాగా మనం ఉండిపోయాం అనమాట. సో ఇవన్నీ వచ్చేస్తున్నాయి. నా ఇప్పుడు ఈ యాక్టివిటీ ఏదైతే ఉందో, ఇవన్నీ ఎక్కడైతే మనం కూర్చుంటున్నామో దీనికి తగ్గట్టు ఫుడ్ కావాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్దాం. మనము ఎప్పుడైతే ఈ ఫిజికల్ యాక్టివిటీ మనం చేసాము, ఇవన్నీ చేసాము, పంట పొలాలకు వెళ్ళడం, ఇదంతా మొత్తం చేసాము. అప్పుడు ఏం చేసాము, మనము ఇడ్లీలు, దోశలు, వడాలు ఇవన్నీ తినేసాము, సరిపోయింది. యాక్టివిటీ చేసాము, తిన్నాం కాబట్టి క్యాలరీ ఇన్ క్యాలరీ అవుట్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, మొత్తం లైఫ్ స్టైల్ ఇక్కడ చేంజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది మన యాక్టివిటీకి తగ్గట్టుగా, మన మెంటల్ టెన్షన్కి తగ్గట్టుగా రెడీమేడ్ ఫుడ్ కావాలి. ఆ రెడీమేడ్ న్యూట్రిషియస్ అన్బిలీవబుల్ లో క్యాలరీ హై న్యూట్రిషనల్ వాల్యూ ఉన్న ప్రోడక్టే మనకిది మిల్లెట్ మాల్ట్. ఓకే, సో ఈ మిల్లెట్ మాల్ట్ ఎవరు తీసుకునే వాళ్ళు, ఇప్పుడు మీరు ఒకసారి చూసుకుంటే 30-40 ఇయర్స్ బ్యాక్ మీరు పోతే, సో ఈవెన్ నేను కూడా ఇప్పుడు నాకు 48 ఏజ్. సో ఎప్పుడైతే మాకు స్కూల్స్ 5th క్లాస్ 6th క్లాస్లో మా స్కూల్స్ వెకేషన్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఊరికి వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ ఊరికి వెళ్ళినప్పుడు మాకేంటంటే మా తాత కానీ మా అమ్మమ్మ నానమ్మ వీళ్ళంతా ఏం చేసేవాళ్ళంటే ఇవన్నీ మెల్లెట్లు అవి ఇవి జొన్న రొట్టెలు ఇవన్నీ మనం చేసి ఇచ్చేవాళ్ళు అనమాట. సో అదే హిస్టరీ రిపీట్స్ అంటారు చూడండి పెద్దవాళ్ళు, హిస్టరీ రిపీట్స్. ఆ హిస్టరీ మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుంది, కానీ టెక్నాలజీ పెంచుకొని సో ఈ తరానికి తగ్గట్టుగా మనకి ఈ ఫుడ్ని ప్రిపేర్ చేయడం జరిగింది. కంప్లీట్ మీల్ ఇన్ ఏ బాక్స్, సింపుల్ థింగ్స్ లేదు. దీనిలో ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఇదంతా మొత్తం ఒకసారి చూసుకుందాము. దాని తర్వాత ఎవరైనా వాడిన వాళ్ళు ఉన్నారా అది కూడా చూసుకుందాం. కంప్లీట్ మీల్ ఇన్ ఏ బాక్స్, దీన్ని సంపూర్ణ ఆహారము, వెల్ క్యాలిక్యులేటెడ్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అనొచ్చు. సమపాలల్లో కంప్లీట్గా ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్, ఫైబర్, జింక్, మాగ్నీషియం, కాల్షియం ఇవన్నీ ఉన్న బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్, కంప్లీట్ న్యూట్రిషన్ అనమాట. ఇప్పుడు చూడండి, గత 4.5 months నుంచి నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదే, సింపుల్గా మిల్లెట్ మాల్ట్. మార్నింగ్ జస్ట్ 2 స్పూన్లు ఒక 250 ml వాటర్లో మంచి దాన్ని బాయిల్ చేసుకొని నేను తాగడం జరుగుతుంది. జస్ట్ టేస్ట్ కోసం కొద్దిగా ఉప్పు అండ్ కొద్దిగా కర్డ్ వేసుకొని తీసేసుకుంటే సో వండర్ఫుల్ కంప్లీట్ న్యూట్రిషన్ నాకు అందిపోతుంది. నేను కావాలి అనుకుంటే విత్ బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, లేదంటే మీల్ రీప్లేస్మెంట్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్ కూడా నేను చేయొచ్చు. సో ఏ రకంగా మీకు కంఫర్టబుల్ ఉంటే ఆ రకంగా మీరు తీసుకోవచ్చు. కానీ ఇన్ కేస్ మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు అంటే మీకు మీ బ్రేక్ఫాస్ట్లో ఏదైతే న్యూట్రిషన్ ప్రాపర్గా అంటే డెఫిషియన్సీ ఉందో ఇది తాగడం వల్ల మీకు ఏమవుతుందంటే బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత ఇది కావాల్సిన న్యూట్రిషన్ అనేది ప్రాపర్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. లేదు నేను బ్రేక్ఫాస్ట్కి బదులుగా నేను వాడుకుంటానంటే కంప్లీట్ న్యూట్రిషన్ అక్కడ మీకు అందిపోతుంది. అండ్ 1 గంట 2 గంటల వరకు మీకు ఏది అవసరం రాదు. దాని తర్వాత లంచ్ డిన్నర్ కూడా మీరు ప్రాపర్గా ఏమైనా చేసుకోవచ్చు. దీనిలో ఏమేమి ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి ఒకసారి చూసుకుందాం. ఇది చూడండి, సండే రోజు మా ఇంట్లో కంప్లీట్గా మిల్లెట్ దోశ చేశారు. కంప్లీట్గా దాదాపు ఒక్క ప్యాకెట్ అంతా వేసేసి మొత్తం కంప్లీట్గా మిల్లెట్ దోశ విత్ పుదీనా చట్నీ చేసుకోవడం జరిగింది. ఆ రోజంతా ఎంత ఎనర్జెటిక్గా ఉందంటే రియల్లీ వండర్ఫుల్ అండ్ ఫెంటాస్టిక్ న్యూట్రిషియస్
బ్రేక్ఫాస్ట్ అనేది అది రావడం జరిగింది. సో దీనిలో ఏముంది, ఇంతగానం ఎందుకు చెప్తున్నాను నేను అంటే, దీనిలో ఏమేమి ఉన్నాయో ఒక్కసారి చూసుకుందాం. చాలా జాగ్రత్తగా వండర్ఫుల్గా వినండి లీడర్స్. ఎందుకంటే లైఫ్లో చాలా 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 టైం వస్తుంది, కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ జస్ట్ మీరు ఈ హాఫ్ అన్ అవర్ మీరు ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తే మనం ఏం కోల్పోతున్నాము, మన హిస్టరీ ఎందుకు రిపీట్ అవుతుంది, ఇంతమంది ఎందుకు హెల్త్ తీసుకుంటున్నారు, ఈ హెల్త్ కొంతమందికి సహాయం చేయడం వల్ల ఎందుకు ఇంతగానం వాళ్ళు ఫైనాన్షియల్గా బెనిఫిట్ పొందబోతున్నారు అన్న దాని గురించి మీకు చాలా చాలా క్లారిటీ వస్తుంది. ఈ హాఫ్ అన్ అవర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ కాకుండా ఒక దగ్గర కూర్చొని టోటల్ కాన్సన్ట్రేషన్గా వినండి. సో ఈ వండర్ఫుల్ న్యూట్రిషన్ మనకు ప్రొవైడ్ చేస్తున్న వాళ్ళే జ్యోతి బాబు సార్. జ్యోతి బాబు సార్ వచ్చేసి మనకు రాజమండ్రి నుంచి సోనీ ఇండియా కన్జ్యూమర్ సర్వీసెస్ ఒక కంపెనీ స్థాపించి అక్కడి నుంచి మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ సార్ ఈ దీనిలో కొత్త కాదు, 2010 నుంచే ఉన్నారు. ఓకే, సొసైటీకి మంచి సర్వీస్ చేస్తున్నారు అండ్ వండర్ఫుల్ న్యూట్రిషన్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కానీ ఈ ప్రోడక్ట్ ఏదైతే మిల్లెట్ మాల్ట్ ఉందో జ్యోతిబాబు సారు దాదాపు 15 months బ్యాకే స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంతవరకు మాత్రం ఆంధ్రప్రదేశ్లోనే భారీగా మనకు అక్కడ అందరు యూజ్ చేసేవాళ్ళు కన్స్యూమర్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడే జస్ట్ రీసెంట్లీ మనకు తెలంగాణ అండ్ హైదరాబాద్కి ఈ వండర్ఫుల్ ప్రొడక్ట్ మనకు రావడం జరిగింది. దీన్ని యూటిలైజ్ చేసుకొని మనము అద్భుతంగా హెల్త్ అనేది తీసుకోవచ్చు లీడర్స్. సో లెట్ us స్టార్ట్ ద వండర్ఫుల్ ఈ సెషన్ అనమాట. సో ఇది వచ్చేసి సోనీ ఇండియా కన్స్యూమర్ సర్వీసెస్ ద్వారా మనకు ఈ వండర్ఫుల్ ప్రొడక్ట్ అనేది మనకు ఇక్కడ అవైలబుల్ ఉంది, న్యూట్రిషన్ అవైలబుల్ ఉంది. నౌ ఇక్కడ వీఆర్ డీలింగ్ విత్ అమేజింగ్ న్యూట్రిషన్, వండర్ఫుల్ న్యూట్రిషన్. ఎందుకు ఇంత న్యూట్రిషన్తో ఇంత గట్టిగా నేను మాట్లాడుతున్నా అంటే, న్యూట్రిషన్ గురించి దాదాపు 20 సంవత్సరాల నుంచి నేను డీప్లీ రీసెర్చ్ చేసి అన్ని విధాలుగా నేను దాదాపు 2005 నుంచి, అంటే ఇంతకుముందు థాయిలాండ్, సింగపూరు, మలేషియా అక్కడ ఈ న్యూట్రిషన్ గురించి ఎక్కడ క్లాసెస్ ఉన్నా కూడా వెళ్ళేసి మేము కొన్ని వేల రూపాయలు మేము అక్కడ ట్రైనింగ్ కోసం మేము స్పెండ్ చేసి వచ్చిన వాళ్ళమే. అందుకోసమే ఇంత వండర్ఫుల్ న్యూట్రిషన్ ఇచ్చినందుకు నాకు జ్యోతిబాబు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద వండర్ఫుల్ న్యూట్రిషన్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గ్లూటెన్ ఫ్రీ, ఓకే, దాని తర్వాత రైస్ ఫ్రీ, వీట్ ఫ్రీ, సోయా ఫ్రీ, తర్వాత షుగర్ ఫ్రీ, తర్వాత దీనిలో ఎలాంటి కెమికల్స్ కానివ్వండి లేదంటే కలర్స్, ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ దీనిలో యాడెడ్ లేదు. సో ఇంత మంచి వండర్ఫుల్ న్యూట్రిషన్ ఎట్లా పాసిబుల్ అయ్యిందంటే, ద గ్రేట్ ఒక వండర్ఫుల్ డాక్టర్ గారు, గౌరవనీయులు పద్మశ్రీ డాక్టర్ ఖాదర్ వలి గారి ఆశీస్సులతో ఈ ఫార్ములా తను ఇచ్చిన ఫార్ములాతోని ఇక్కడ ఈ వండర్ఫుల్ న్యూట్రిషన్ని మనకు సోనీ ఇండియా కన్స్యూమర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లీడర్స్. సో ఇంత మంచి న్యూట్రిషన్ని మనకు ప్రొవైడ్ చేసింది, ఇంత మంచి ఈ వండర్ఫుల్ న్యూట్రిషన్ ని మనకు సజెస్ట్ చేసిన డాక్టర్ ఖాదర్ వలి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద వండర్ఫుల్ న్యూట్రిషన్ ప్లాన్. ఇక్కడ దీనిలో మనకు చూడండి 32 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి లీడర్స్. ఏమేమి ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి ఒకసారి మనం చూసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ 32 ఇంగ్రీడియంట్స్ లో ఫస్ట్ వచ్చేసి మనకు సిరిధాన్యాలు, కొర్రలు, సాములు, అరికలు, ఊదలు, అండుకొర్రలు, తర్వాత వరిగలు. ఓకే, ఇవి వచ్చేసి మనకేంటంటే సిరిధాన్యాలు. చిరుధాన్యాలలో మనకేముందు రాగులు ఉన్నాయి, సజ్జలు ఉన్నాయి, జొన్నలు ఉన్నాయి. కొంతమంది నేను వినడం చూశాను, మేము రాగి జావా తీసుకుంటామండి. ఇక్కడ చూడండి, రాగి అనేది వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ ఇక్కడ. దాంతోపాటు ఇంకా 31 ఇంగ్రీడియంట్స్ ఇంకా అదనంగా ఉన్నాయి. సజ్జలు, జొన్నలు, తర్వాత తృణధాన్యాలు, ఓకే, పెసలు, ఉలువలు, అలసందులు, మొక్కజొన్న. ఇది అయిపోయిందా? దాంతోపాటు ఇక్కడ చూడండి ఇంకా వండర్ఫుల్గా మనకి ఏంటంటే, దాంతోపాటు మనకు ఇంక్లూడ్ ఏమన్నా ఉన్నాయి, పప్పు ధాన్యాలు, కందులు, బఠానీలు, మినుములు, శనగలు, తర్వాత వేరుశనగలు. దాంతోపాటు మనకి వండర్ఫుల్గా డ్రై ఫ్రూట్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దన్న ఉద్దేశంతో ఇక్కడ డ్రై ఫ్రూట్స్లో మనకేముంది, బాదాం ఉంది, పిస్తా ఉంది, జీడిపప్పు ఉంది, తర్వాత వాల్నట్ ఉంది, ఎండు ఖజూర్లు ఉన్నాయి, ఎండు ద్రాక్ష దీనిలో ఉండడం జరిగింది. అండ్ దాంతోపాటు గింజ ధాన్యాలు ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా అన్ని సమపాలల్లో వెల్ క్యాల్కులేటెడ్ బ్యాలెన్స్డ్ మల్టీ ఇక్కడ మిల్లెట్ మాల్ట్ మనకి ఇవ్వడం జరిగింది. గింజ ధాన్యాలలో గుమ్మడి గింజలు, అవిసె గింజలు, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు గింజలు, తర్వాత మరియు మెంతులు దీనిలో ఉన్నాయి, సగ్గుబియ్యం దీనిలో ఉంది, సొంటి దీనిలో ఉంది, యాలకులు దీనిలో ఉన్నాయి. ఇన్ని రకాల మొత్తం కలిపేస్తే మనకేంటంటే దీనిలో 32 ఇంగ్రీడియంట్స్ చాలా అమేజింగ్గా. ఇంకొకటి ఏంటంటే ఇవి వెల్ క్యాల్కులేటెడ్ బ్యాలెన్స్, అంటే ఒకటి ఎక్కువ తీసుకుంటే ఒక తక్కువ తీసుకుంటే అలా కాకుండా ఒక పూటకు ఒక మనిషికి
ఒక పూటకు ఒక మనిషికి ఏదైతే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్, ఫైబర్, వెల్ క్యాలిక్యులేటెడ్ బ్యాలెన్స్ న్యూట్రిషన్ కావాలో అదంతా సమపాలలో ఇక్కడ మనకు ఇవ్వడం, ప్రొవైడ్ చేయడం జరిగింది. దట్ ఈస్ అ వండర్ఫుల్ వండర్ఫుల్ థింగ్. ఇంకొకటి జస్ట్ ఒక 5 minutes వీడియో ఉంది, ఇది చూడండి, ఇంకా చాలా బాగా క్లారిటీ మీకు వస్తుంది. సో కొద్దిగా ఇది మీరు ఒకసారి చూడండి లీడర్స్. ఈ వీడియో నీకోసమే మిత్రమా. నువ్వు ఉన్నోడివా, లేనోడివా, లేదా బిజినెస్ మ్యాన్వా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ భూమి మీద నువ్వు బ్రతికినన్ని రోజులు ఆరోగ్యంగా ఉండాలంటే కలుషితం లేని ఆహారం ఒకటే మార్గం. మరి మీ ఇంట్లోనూ లేదా మీ ఫ్యామిలీలోనూ 60 ఏళ్ల పైబడి జీవించిన వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు. వాళ్ల ఆరోగ్య సూత్రం కేవలం తీసుకున్న ఫుడ్ అని నేనంటాను. ఇన్ని మాటలు బాగానే చెప్పావు, మరి అలాంటి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అనంటావా? వీటి కోసం తర్వాత మాట్లాడతాను. అయితే డాక్టర్ ఖాదర్ వలీ గారు ఎన్నో ఏళ్లు రీసెర్చ్ చేసి కొన్ని చిరుధాన్యాలు అలాగే డ్రై ఫ్రూట్స్ని మిక్స్ చేసి ఒక అద్భుతమైన పౌడర్ని తయారు చేశారు. ఇలా 32 ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసి ఆ పౌడర్ తయారు చేశారు. ఈ 32 రకాలేంటి అని క్లియర్గా చెప్తాను, ఒక్కసారి వినండి. కొర్రలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి మరియు గుండె ఆరోగ్యానికి మంచివి. అలాగే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండటం వల్ల డయాబెటిక్ ఉన్నవారికి ఉపయోగం. అండ్ ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియకు మంచివి. సామలు బరువు తగ్గడానికి సహాయపడతాయి మరియు ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత తగ్గిస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అరికలు రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది మరియు ప్రోటీన్ ఎక్కువగా ఉండి శక్తినిస్తుంది. కీళ్ల నొప్పులకు ఉపశమనం కలిగించే గుణం ఈ అరికలకు ఉంది. ఊదలు డీటాక్సిఫికేషన్లో సహాయపడతాయి. అలాగే చక్కెర స్థాయి కంట్రోల్ చేసి జీర్ణక్రియకు మేలు చేయడమే కాకుండా బరువు నియంత్రణకు ఉపయోగకరం. అండుకొర్రలు కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకల బలానికి మంచిది. అలాగే రోగనిరోధక శక్తి పెంచుతుంది. వరిగలు గుండె ఆరోగ్యం కాపాడుతుంది మరియు శరీరానికి శక్తినందిస్తుంది. అలాగే చర్మం, జుట్టుకు మంచిది. రక్తపోటు కూడా తగ్గిస్తుంది. రాగులు కాల్షియం అధికంగా ఉండటం వల్ల మరియు ఎముకల బలానికి మేలు, రక్తహీనత తగ్గిస్తుంది మరియు పిల్లలు ఎదుగుదలకి మేలు. సజ్జలు మన ఒంట్లో ఉన్న హీట్ తగ్గించడంలో సహాయపడతాయి మరియు రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అలాగే డయాబెటీస్ కంట్రోల్ చేస్తుంది. జొన్నలు గుండె ఆరోగ్యానికి మేలు మరియు బరువు తగ్గించడంలో సహాయమవుతుంది. పెసలు ప్రోటీన్ రిచ్ అండ్ జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి మరియు చర్మానికి న్యూట్రియంట్స్ అందిస్తాయి. ఉలవలు బరువు తగ్గించడంలో సహాయం మరియు మధుమేహ నియంత్రణతో పాటు రక్త ప్రసరణని మెరుగుపరుస్తాయి. అలాగే మూత్ర సంబంధిత సమస్యలకు కూడా ఇది మేలు. అలసందలు ప్రోటీన్ అధికం మరియు ఎముకలకి బలం, రక్తపోటుని కంట్రోల్ చేస్తుంది. మొక్కజొన్న విటమిన్ బి కాంప్లెక్స్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియకు మేలు మరియు కంటికి ఆరోగ్యం. కందులు ఐరన్ అధికంగా ఉండటం వల్ల గుండెకి ఆరోగ్యం మరియు శరీరానికి శక్తినందిస్తుంది. బఠానీలు విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని అలాగే గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది. మినుములు కీళ్ల నొప్పులకి మరియు చర్మం మెరుగుపరచడం అలాగే జీర్ణక్రియకు మేలు. శనగలు బరువు తగ్గించడంలో సహాయం అలాగే రక్తంలో చక్కెరని కంట్రోల్ చేస్తుంది. వేరుశనగ పప్పు గుండెకి ఆరోగ్యం మరియు మెదడుకి ఆరోగ్యం. బాదం మెదడుకి శక్తినిచ్చి చర్మం, జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతూ బరువు నియంత్రణకి కూడా హెల్ప్ అవుతుంది. పిస్తా యాంటీఆక్సిడెంట్ల వల్ల చర్మం మెరుపు మరియు జీర్ణక్రియకి ఉపయోగం. జీడిపప్పు ఎముకల బలం మరియు గుండెకి ఆరోగ్యం అలాగే రక్తహీనత తగ్గిస్తుంది. వాల్నట్స్ మెదడుకి శక్తినిస్తూ గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎండు ద్రాక్ష రక్తహీనత తగ్గిస్తుంది, శక్తినిస్తుంది మరియు జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. అలాగే ఎముకలకు మేలు. ఎండు ఖర్జూరం రక్తహీనత తగ్గిస్తుంది,
జీర్ణక్రియ మరియు ఎముకలకు బలం. గుమ్మడి గింజలు మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల గుండెకి ఆరోగ్యం మరియు మెదడుకి శక్తినిస్తుంది. అవిసె గింజలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లతో బరువు తగ్గించడంలో సహాయం. అలాగే చర్మం, జుట్టుకు మేలు. పుచ్చగింజలు మెగ్నీషియం, జింక్ అధికంగా ఉంటుంది. దీనివల్ల గుండెకి మరియు చర్మానికి ఆరోగ్యం. ప్రొద్దుతిరుగుడు గింజలు విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల చర్మం మెరుపుగా ఉంటుంది. మెంతులు రక్తంలో చక్కెరని కంట్రోల్ చేస్తూ జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి. పాల ఉత్పత్తి పెంచడంలో సహాయం మరియు జుట్టుకు ఆరోగ్యం. సగ్గుబియ్యం శక్తినిస్తుంది మరియు చల్లదనంతో పాటు సులువుగా జీర్ణమవుతుంది. బలహీనత తగ్గిస్తుంది. సొంఠి జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. దగ్గు, జలుబు తగ్గిస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. యాలకులు నోటి వాసన తగ్గిస్తుంది. రక్తపోటు నియంత్రణ మరియు శ్వాసకోశం ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. మరి ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్న పౌడర్ని మార్నింగ్ అలాగే నైట్ తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న అన్ని రోగాలు నయమవుతాయి. మిత్రమా, గుర్తుపెట్టుకో, ఈ కల్తీ కాలుష్య ప్రపంచంలో నీ బాడీ ఒక ఇంధనం. నిత్యం ఇటువంటి ప్రోటీన్ ఫుడ్స్తో ఈ భూమి మీద ఉన్న రోజులు ఆరోగ్యంగా బ్రతుకు. దీనికోసం వేలికి వేలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. రోగం వచ్చాక మందుల కన్నా ఈ సిరిధాన్యాలు మేలు కదా. నేను సామలని. పీసీఓడి, పీసీఓఎస్ అంటూ డాక్టర్ల చుట్టూ ఎందుకు తిరుగుతారు? ఆడవారి ఆరోగ్య సమస్యలకి నేనే బెస్ట్ సొల్యూషన్. నేను కొర్రలని. నరాల బలహీనత ఉందా? అయితే నేనే నీకు మందు. లంగ్స్ క్లీన్ కావాలన్నా, నరాల్లో పవర్ రావాలన్నా బియ్యం పక్కన పెట్టి నన్ను వండుకో. నేను అరికెలు. మీ రక్తంలో ఉన్న చెత్తని క్లీన్ చేసేది నేనే. కిడ్నీలు పాడయ్యాక ఏడిస్తే లాభం లేదు. ముందే నన్ను తింటే బ్లడ్ ప్యూరిఫై చేస్తా, కిడ్నీలని కాపాడతా. నేను ఊదలని. జంక్ ఫుడ్ తిని లివర్ ని పొట్టని పెంచేశారు కదా. లివర్ క్లీన్ అవ్వాలన్నా, బరువు తగ్గాలన్నా నన్ను మించినోళ్ళు లేరు. సన్నపడాలంటే నాతో దోస్తి చేయండి. నేను అడ్డుకోరాలని. అరుగుదల లేక కీళ్ల నొప్పులతో అల్లాడిపోతున్నారా? జీర్ణ వ్యవస్థని సెట్ చేసి నొప్పులు తగ్గించాలంటే నేను దిగాల్సిందే. సిరిధాన్యాల్లో నేనే కింగ్. ఈ వీడియోని ఫ్రెండ్స్ కి షేర్ చేసి సేవ్ చేసుకోండి. చిన్నారుల నుండి పెద్దల వరకు అందరి కోసం పాంచజన్యం మిల్లెట్ మాల్ట్. ఎస్ సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, గుడ్ న్యూట్రిషన్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ గుడ్ హెల్త్. ఎప్పుడైతే మీరు న్యూట్రిషన్ ప్రాపర్గా తీసుకున్నారో ఇవన్నీ గుడ్ హెల్త్ కూడా మనకు సామాన్యంగా వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ న్యూట్రిషన్ తీసుకున్న తర్వాత చాలా మందికి రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ మీరు ఏమేమి ఇక్కడ మీరు తీసుకోవచ్చు అన్న దాని గురించి ఒకసారి చూసుకుందాం. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ 9 నెలల పిల్లల దగ్గర నుంచి ఇది పెద్దల వరకు ఎవరైనా తీసుకోవచ్చు. మీరు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, అనారోగ్యం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, పెద్దలు తీసుకోవచ్చు, చిన్నవాళ్ళు తీసుకోవచ్చు. దాని తర్వాత ఎవరైనా వాడేటప్పుడు ఇప్పుడు మిల్లెట్ మాల్ట్ ఏదైతే ఉందో వండర్ఫుల్గా రిజల్ట్స్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది విత్ 6 డ్రై ఫ్రూట్స్ అన్నది. అండ్ మన ఆశీస్సులు మనకు ఎవరైతే ఉన్నారో డాక్టర్ పద్మశ్రీ ఖాదర్వలి గారు ఆశీస్సులతో మనకి ఈ వండర్ఫుల్ ఫార్ములా అనేది మనకి రావడం జరిగింది. సో ఇంత గ్రేట్ పర్సనాలిటీ సో మనకు సజెస్ట్ చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇక్కడ మనకేంటంటే చాలా మందికి బరువు తగ్గుతున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. చాలా మంది బెల్లీ ఫ్యాట్ తగ్గించుకుంటున్న వాళ్ళు చాలా మంది మా దగ్గర చాలా మంది కస్టమర్స్ ఉన్నారు. అండ్ దాంతోపాటు షుగర్ కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు స్టార్టింగ్లో మనం చూసాము దీనిలో షుగర్ లేదు, దాని తర్వాత మనకు వీట్ లేదు, తర్వాత మనకు ఆర్టిఫిషియల్ కలర్స్ లేవు, అండ్ మనకి ఏదంటే సోయా దీనిలో లేదు. ఇవన్నీ లేవు కాబట్టి మనకు షుగర్ అనేది ఆటోమేటిక్ కంట్రోల్కి వస్తుంది. ఎనర్జీలో ఫస్ట్ 3 daysలో మీకు జరిగేది ఏంటంటే ఇక్కడ మీకు ఎనర్జీ లెవెల్
మంచిగా పెరుగుతుంది అనమాట. చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, మీరు రిలాక్స్గా మీరు వర్క్ చేసుకోగలుగుతారు. అండ్ బీపీ కంట్రోల్కి చాలా చాలా వాళ్ళకి వచ్చింది. అండ్ ఇక్కడ మనకు దీన్ని కంట్రోల్, బీపీ కూడా కంట్రోల్కి వస్తుంది. అండ్ దాంతోపాటు ఫస్ట్ 3 డేస్లోనే మీకు గ్యాస్ ట్రబుల్, ఎంత పాత గ్యాస్ ట్రబుల్ ఉన్నా కూడా మీకు ఇక్కడ గ్యాస్ ట్రబుల్ అనేది పూర్తిగా మనకి వస్తుంది. ఆర్థరైటిస్ ఎందుకంటే ఇప్పుడు 40-45 దాటిన తర్వాత సామాన్యంగా కీళ్ళ నొప్పులు, ఇవన్నీ మోకాల నొప్పులు ఇవన్నీ వస్తుంటాయి కాబట్టి సో దానిలో కూడా చాలా 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 మనకు రిజల్ట్స్ అనేది వస్తున్నాయి. అండ్ మహిళలకు పీసీఓడి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, లేదంటే హిమోగ్లోబిన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా దీంతో మంచిగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, లేని వాళ్ళు తీసుకుంటే ఇవన్నీ రాకుండా కాపాడుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ ప్రివెన్షన్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ప్రాబ్లం వచ్చిన తర్వాత అయ్యో ప్రాబ్లం వచ్చిందని వెళ్ళే కంటే ముందు కూడా మనకు ప్రివెన్షన్ మనం చూసుకుంటే మాత్రం అద్భుతంగా మనకు ఉంటుంది లీడర్స్. ఓకే, నౌ ఇదంతా బాగానే ఉంది సార్, మీరు అసలు ఏంటి మీ సంగతి ఏంటి, మీరు ఎవరికైనా ఇచ్చారా, మీరేమైనా వాడుతున్నారా అంటే ఎస్ డెఫినెట్లీ మై రిజల్ట్ వచ్చేసి ఏంటంటే సార్, దాదాపు 4.5 months నుంచి నేను ఇది మార్నింగ్ పూట నేను తీసుకుంటున్నాను. మార్నింగ్ అండ్ ఈవినింగ్స్ వీక్లీ 3 times అన్న కనీసం ఈవినింగ్ మీల్ కూడా రీప్లేస్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకే, నేను, మా మిస్సెస్ అండ్ మా డాటర్ ముగ్గురము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది కంపల్సరీగా తీసుకుంటాము. ఎందుకంటే నాకు ఇప్పుడు 48 దాటింది కాబట్టి నీ పెయిన్స్ మెల్లిగా స్టార్ట్ అయ్యాయి, కానీ 4.5 months నుంచి అది లేదు. అండ్ ఎనర్జీ లెవెల్స్ ఈవినింగ్ 6 అయ్యి కొద్దిగా ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయ్యేది, ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా లేదు. అండ్ ఇప్పుడు ఒక 3 to 4 floors 5 floors మీరు ఎక్కినా కూడా ఆయాసం కూడా రావట్లేదు. చాలా అద్భుతమైన రిజల్ట్. మా మిస్సెస్ కూడా సేమ్ అదే ఎనర్జీ లెవెల్ అదే మొత్తం చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఏజ్ పెరిగే కొద్దిగా కూడా ప్రివెన్షన్ అనేది మేము చేసుకుంటూ వెళ్తున్నాము. మా డాక్టర్ కూడా సో తను కాలేజ్కి వెళ్ళేది ఈవినింగ్ వచ్చే వరకు చాలా నీరసంగా ఉండేది, బట్ ఇది తీసుకుంటున్నప్పుడు మంచి ఎనర్జీ లెవెల్స్ మంచి ఇంప్రూవ్ చేసుకుని వీఆర్ గెటింగ్ వండర్ఫుల్ రిజల్ట్స్. కానీ ఎప్పుడైతే నేను సీరియస్లీ ఎందుకు టేకప్ చేశానంటే, మా బామ్మర్ది వాళ్ళ మిస్సెస్ ఓకే తనకు గర్భసంచి తీసేయడం వల్ల తను జస్ట్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే దాదాపు 30 kgs ఓవర్ వెయిట్ అయింది. చాలా తక్కువ కాలంలో 30 kgs ఓవర్ వెయిట్ అయింది. సో ఇది మేమేం చేసామంటే, హైదరాబాద్కు తను విజిటింగ్ కోసం వచ్చింది. ఒక 3 days మేము ఏదైతే తాగుతున్నామో వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది, మంచిగా అనిపించింది. సో ఊరికి వెళ్ళిన తర్వాత జస్ట్ వాళ్ళు ఉండేది నంద్యాల అనమాట. సో నంద్యాలకు వాళ్ళు తీసుకెళ్లారు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే మంచిగా రిజల్ట్ వస్తుంది మంచిగా అనిపించి మార్నింగ్ ఈవినింగ్ తాగింది. తాగడం వల్ల ఏంటంటే ఆమె మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రీప్లేస్ చేసింది, అండ్ ఈవినింగ్ వచ్చేసి 4 spoons వేసేసుకొని మీల్ రీప్లేస్మెంట్ చేసేసి 55 daysలో తను 10 kgs వెయిట్ లాస్ అయింది. అండ్ దాంతోపాటు ఏంటంటే వెయిట్ లాస్తో పాటు తనకు స్కిన్ మంచిగా ఇంప్రూవ్ అయింది, మెడికేషన్ టోటల్లీ స్టాప్ అయింది, స్లీప్ వితౌట్ పిల్స్ స్లీప్ తను మంచిగా పోగలుగుతుంది. అండ్ అవన్నీ మంచి ఫెంటాస్టిక్ హెల్త్ రిజల్ట్ అనేది తనకు రావడం జరిగింది. అదే విధంగా నేను చాలా మంది ఇక్కడ నేను కన్స్యూమర్స్కి ఇచ్చాను. కొంతమందికి 64 years ఓల్డ్ ఒక మేడం ఉన్నారు. సో అక్కడ మన హైదరాబాద్లోనే ఉన్నారు. సో చాలా డయాబెటిక్ కంట్రోల్ చేయడానికి చాలా విధాలుగా తను చాలా రకాలుగా తను ప్రయత్నం చేసేది, కానీ ఇది తీసుకున్న వారం రోజులకే చాలా కంట్రోల్కి వచ్చేసింది. అండ్ చెన్నై నుంచి మనకు రేవతి మేడం గారు ఉన్నారు. ఇంచు లాస్ అయింది, వెయిట్ లాస్ అయింది, ఎనర్జెటిక్గా ఉంది. అండ్ కొద్దిగా పని చేయగానే నీరసం అయిపోయిందంట. సో ఈ ఎనర్జీ లెవెల్స్ పూర్తిగా పెంచుకొని చాలా ఎక్సైటింగ్గా ఉంది తనకు. సో స్కిన్ మంచి ఇంప్రూవ్ అయింది, అండ్ దాంతోపాటు వెయిట్ లాస్ కూడా కొద్దిగా తనకు అనిపించింది. చాలా మందికి రికమెండ్ చేస్తున్నారు మేడం వచ్చేసి. అండ్ ఇదే విధంగా నా దగ్గర దాదాపు అంటే కూడా ఒక 60 మంది కస్టమర్స్ ఉన్నారు. దే ఆర్ గెటింగ్ వండర్ఫుల్ రిజల్ట్స్. ఆ కస్టమర్సే కొంతమందికి మరీ రెఫర్ చేయడం వల్ల అక్కడ నుంచి కూడా నాకు కొద్దిగా ఇన్కమ్ సోర్స్ అనేది జనరేట్ కావడం జరిగింది లీడర్స్. సో ఇవన్నీ రిజల్ట్స్ చాలా అమేజింగ్ రిజల్ట్స్ మనకు ఉన్నాయి. అండ్ ఇది వాడే విధానం ఎలాంటిదంటే, సింపుల్గా మీరు చేయాల్సింది అంటే మార్నింగ్ పూట మీరు వాడుతున్నారు అంటుంటే విత్ మీల్స్ తీసుకోవచ్చు, విత్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు, లేదంటే వితౌట్ బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోవచ్చు. మీకు అనుకూలంగా ఎలా ఉంటుంది అలా. మార్నింగ్ 2 teaspoons పౌడర్ ఏదైతే ఉంటుందో మనకు మిల్లెట్ మాల్ట్ విత్ 250 అంటే ఒక గ్లాస్ అంటే 200 కానీ 300 కానీ వాటర్ తీసేసుకొని 15 minutes దాన్ని మనం మంచిగా బాయిల్ చేసేసి గట్టకుండా మనం తాగేస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మనం తీసుకోవచ్చు. 32 superior క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ దీనిలో ఉన్నాయి కాబట్టి సూపర్గా ఎనర్జెటిక్ ఉంటుంది. కానీ ఇక్కడ గమనిక, మిల్లెట్ మాల్ట్ మీరు ఏదన్నా ఆహారం కనుక మీ ఆకలిని బట్టి మీరు దీన్ని వాడుకోవచ్చు, దీన్ని తీసుకోవచ్చు. అండ్ లేదంటే నేను ఒక పూటనే వాడగలుగుతానంటే బెటర్ సజెషన్ జ్యోతిబాబు సార్ కూడా సజెస్ట్ చేసేది ఏంటంటే, రికమెండ్ చేసేది ఏంటంటే నైట్ పూట కంప్లీట్గా మీరు మీల్స్ మారేసి టిఫిన్లు కానివ్వండి, లేదంటే భోజనం మానేసి మీరు జస్ట్ నైట్లో ఒక 4 spoons ఇది 500 ml లేదంటే 600 ml వాటర్లో మంచిగా ఒక 15 minutes బాయిల్ చేసేసి ఈ పౌడర్ని మీరు వాడితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. నైట్ స్లీప్లో చాలా అద్భుతంగా నిద్ర పడుతుంది. అండ్ దాంతోపాటు అదే ఎనర్జీతోని మీరు మార్నింగ్ కూడా లేవచ్చు.
సరే ఇదంతా బాగుందండి, నేను ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఈ ప్రోడక్ట్ నాకు ఎట్లా వస్తుంది అంటే సింపుల్గా ఇక్కడ మనకేంటంటే హౌ టు గెట్ స్టార్టెడ్ అంటే ఒక 1600 రూపాయలలో మనకు 1596లో మనకు ఇక్కడ లైఫ్ టైం ఒక మెంబర్షిప్ అనేది ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఇక్కడ గెస్ట్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకు మేబీ నెట్వర్క్ బిజినెస్ పరంగా ఐడియా లేకపోవచ్చు. ఎలాగైతే సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు లేదంటే ఇతర షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు మెంబర్షిప్ కార్డ్ తీసుకోండి అని అంటారు కదా. సో అదే విధంగా ఇక్కడ కూడా మనకు ఎక్కువగా మనం కనీసం ఒక 6 months to 1 year వరకు మనం వాడతాం కాబట్టి ఇక్కడ సో ఎలాగైతే మనం రైస్ తీసుకుంటామో లేదంటే పప్పు తీసుకుంటామో లేదంటే షుగర్ తీసుకుంటామో అదే విధంగా మిల్లెట్ కూడా తీసుకోవచ్చు. అన్ని రకాలుగా మనం వాడుకోవచ్చు. మల్టీపర్పస్ దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో మెంబర్షిప్ ఉంటే మీకు మల్టిపుల్గా మీకు బెనిఫిట్స్ అనేది రావడం జరుగుతుంది. దాంతోపాటు ప్రొడక్ట్ మీకు వస్తుంది. ఈ ప్రొడక్ట్ ఎంత వస్తుంది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి 500 grams కి సంబంధించిన 4 బాక్సెస్ ఇక్కడ మీకు ఈ 1596 రూపీస్లో మీకు రావడం జరుగుతుంది. రౌండ్ ఫిగర్ మనం చూసుకుంటే 1600 రూపీస్ మీకు అవుతుంది. ఈ 1600 రూపీస్లో 4 బాక్సెస్ మనకు వస్తాయి. అంటే దాదాపు 2 kgs వస్తాయి. అండ్ ఈ 4 బాక్సెస్లో కూడా సేమ్ పౌడరే ఉంటుంది. ఇక్కడ సపరేట్గా మీకు ఇక్కడ మిల్లెట్స్ అనేది మనకు సాలిడ్గా ఇవ్వరు. ఇక్కడ మనకేంటంటే పూర్తిగా పౌడర్ ఫామ్లో ఉంటుంది. ఈ 4 బాక్సుల్లో కూడా సేమ్ పౌడరే దీనిలో 4 బాక్సుల్లో ఉంటుంది కాబట్టి వండర్ఫుల్ న్యూట్రిషన్. అండ్ ఇంకొకటి ఇది మనకు రాజమండ్రి నుంచి ఎలా రావాలి అంటే ఫ్రీ హోమ్ డెలివరీ. డిటిడిసి కొరియర్ ద్వారా మీకు ట్రాకింగ్ స్లిప్తో పాటు మీకు డిటిడిసి కొరియర్ మీకు వచ్చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు ఫ్రీ కొరియర్ సర్వీస్. అండ్ ఇతర రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో మనకు ఆంధ్ర అండ్ తెలంగాణ, అదర్ దెన్ ఆంధ్ర అండ్ తెలంగాణ అనుకుంటే మనకు 100 రూపీస్ అదనంగా కొరియర్ ఛార్జ్ ఒక్కటే పడుతుంది. మిగతా అదంతా మనకు ఇక్కడ సేమ్ ఉంటుంది అనమాట ప్రాసెస్ మాత్రం. సో అదే విధంగా కొంతమంది కష్టం మీరు వాడుకుంటే మీకు హెల్త్ వస్తుంది. ఇదే మీకు హెల్త్ వచ్చిన రిజల్ట్ మీరు ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్, కలీగ్స్ మీరు కొంతమందికి మీరు రెఫర్ చేయడం వల్ల ఇక్కడ మీకు ఇన్కమ్ సోర్స్ కూడా మీకు ఇక్కడ జనరేట్ అవుతుంది అనమాట. డైరెక్ట్గా మీరు ఎంతమందికి అయితే సజెస్ట్ చేసి వాళ్ళ ద్వారా ఈ ప్రోడక్ట్ని కొనిపిస్తారో మీకు 200 రూపాయలు మీకు రావడం జరుగుతుంది డైరెక్ట్గా. అదేవిధంగా ఇది బైనరీ సిస్టమ్, నెట్వర్క్ మార్కెటింగ్లో బైనరీ సిస్టమ్. మీకు ఎవరైతే ఈ లింక్ పంపించారో వాళ్ళు స్పాన్సర్స్ అవుతారు. సో వాళ్ళని మీరు ఒకసారి అడిగి చూస్తే ఈ సిస్టమ్ ఏంటో మీకు అర్థమవుతుంది. సో సపోజ్ మీరు ఏ పర్సన్ని మీరు డైరెక్ట్గా రెఫర్ చేశారు, వాళ్ళు తీసుకున్నారు. ఏ పర్సన్ మీద మీకు ఒక 200 రూపాయలు రావడం జరుగుతుంది. బి పర్సన్ని కూడా మీరేం చేశారు, డైరెక్ట్గా రెఫర్ చేశారు. ఇక్కడ ఒక 200 రూపాయలు మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొకటి ఇన్కమ్ మీకు జనరేట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ మ్యాచింగ్ బోనస్. మ్యాచింగ్ బోనస్ ఏ అండ్ బి ఇక్కడ మ్యాచ్ అయింది కాబట్టి అదనంగా ఇంకొక 150 రూపీస్ మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. ఇదే విధంగా మల్టిపుల్గా ఇక్కడ ట్రాన్సాక్షన్ జరిగే కొద్దీ మనకి ఇక్కడ అద్భుతమైన ఇన్కమ్ అన్నది ఇక్కడ జనరేట్ కావడం జరుగుతుంది లీడర్స్. సో ఈ ఇన్కమ్ ఏంటి, ఇదంతా మొత్తము సేమ్ లింక్. ఇప్పుడు ఏదైతే మీరు లింక్లో అటెండ్ అయ్యారో ఇదే లింక్ మీకు 7 o'clock కూడా మార్నింగ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు బిజినెస్ పరంగా అండ్ ఇదంతా ఇవన్నీ విషయాలు మీకు క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది లీడర్స్. సో నెట్వర్కర్స్ ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో, ఫస్ట్ టైం వచ్చారో వాళ్ళకి ఇక్కడ క్లారిటీ సార్. ఇది డైరెక్ట్ రెఫరల్ వచ్చేసి మీకు 200 రూపీస్ ప్రతి మ్యాచింగ్ వస్తుంది. అండ్ దాంతోపాటు మ్యాచింగ్ బోనస్ వచ్చేసి మనకు 150 రూపీస్. ఫస్ట్ టైం మాత్రం ఓన్లీ 1:2, 2:2 క్రైటీరియా ఉంటుంది. దాని తర్వాత 1:1. సో పేర్ మ్యాచింగ్ వచ్చేసి మనకి ఏంటంటే 25 పేర్ మ్యాచింగ్ 1 సైడ్ క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. సో 150 ఇంటూ ఇక్కడ మనం చూసుకుంటే 150 ఇంటూ 25 మనం చూసుకుంటే 3750 రూపీస్ పర్ డే. ఇదే మనకు సీలింగ్ అండ్ క్యాపింగ్ దీని అంటాము. సో నెట్వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సింపుల్గా అర్థం కావడానికి ఈ విషయాలు. సో ఇది లీడర్స్ మనకు వండర్ఫుల్ ఆపర్చునిటీ. లీగాలిటీ పరంగా చూసుకుంటే అన్ని రకాలుగా లీగాలిటీస్తోని మనం ఇక్కడ ఫుల్ఫిల్ అయి ఉన్నాము. సో దిస్ ఇస్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ. బ్యాక్ టు జ్యోతిబాబు సార్.